అయితే మొన్న ఫస్ట్ మే నెల 1, 2, 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత 3వ రోజు ఇంటికి వెళ్ళి పడుకున్నాను, తెల్లవారలేదు. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు ఫస్ట్. సో అట్లా దేవుడు మనల్ని సజీవంగా ఉంచాలంటే అది కృపనే. దేవుడు అదే తెలియజేస్తున్నాను. మరి ఇంత ఎండలో ఇక్కడికి వచ్చారంటే దేవుడికి మీ అందరినీ దీవించాలని అడుగుతున్నాను, వేడుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఎండలో భయపడి ఇళ్ళలోనే ఉంటున్నారు, కనీసం బయటికి కూడా అడుగు పెట్టలేని పరిస్థితి. 103 సంవత్సరాల తర్వాత ఇంత వేడి ఉంటుందంట మన ఆసియా ఖండంలో. 103 సంవత్సరాల వరకు ఇంత వేడి చూడలేదంట. ఇటువంటి ఎండలో కూడా మీరు వచ్చారంటే దేవుని దీవెనలను ఆశించి వచ్చారు కాబట్టి తప్పకుండా ఇంకొకటి మీ జీవితంలో దేవుడు చేసిన మేళ్ళను రుచి చూసి ఉంటారు కాబట్టి వచ్చారు. ఎంత ఎండలో అయినా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా, సౌకర్యాలు లేకపోయినా మీరు వచ్చారంటే అది కేవలము దేవుడికి మీకున్నటువంటి సంబంధం. నేను కూడా ఇంత ఎండలో రావాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర చర్చి ఉంది, అక్కడే 5 గంటలకు 9 గంటలకు అక్కడ ఉన్నాయి, అక్కడే వెళ్ళొచ్చు. కానీ మిమ్మల్ని ప్రోత్సహించడానికి మా మామయ్య మీరు వచ్చినప్పుడు మీకు ఒకసారి వచ్చి వెళ్ళమ్మా అని మాట్లాడుతున్నారు. అందుకని మీ దగ్గరికి వచ్చి ఇంత దేవుడితో పాటు గడపాలని ఆశపడి వచ్చాను. కాబట్టి దేవునికి వందనాలు. చిన్న సాక్ష్యం చెప్తాను. ఏంటంటే నా జీవితంలో నేను ఎందుకు దేవుని నమ్ముకున్నానని చిన్నప్పుడు నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు అప్పటి వరకు నా జీవితం కూడా చిన్నపిల్లలాగానే ఏది గుర్తుండేది కాదు, చదివింది ఏది గుర్తుండేది కాదు. హాస్టల్లో చదివాను, నేను హాస్టల్లో వేసాను. అప్పుడు అంతా భయం ఏంటో తెలియదు. పరిస్థితులు ఎవరు ఏది చెప్తే అది వినడం. కానీ పడుకునేటప్పుడు తల్లిదండ్రులు అమ్మ నాన్న గుర్తొచ్చి బాగా ఏడ్చేది. చిన్నదాన్ని నేను నాకు పండ పెడుతుంటే ఏడ్చేది. అప్పుడు మా నాన్నమ్మ చెప్పింది, నువ్వు దేనికి భయపడకమ్మా, నీ పక్కన బైబిల్ పెట్టుకొని పడుకోండి. సో నేను పక్కన బైబిల్ పెట్టుకొని ఇంకా ఇదే అమ్మ నాన్నమ్మ తాత అనుకొని చేతులు వేసుకొని పడుకునేది. ఆ సందర్భంలో ఒక కళ కలలేదు. ఏంటంటే పైనుంచి ఆకాశం నుంచి కింది వరకు పెద్ద క్రేన్ ఉంది. ఆ క్రేన్ నేను నడుపుతా ఉన్నాను. అయితే ఒక నా ఫ్రెండ్ ఒక పక్క నుండి చూసి, ఓ పిల్ల పెద్ద రాయి వస్తుంది, కిందికి దిగి వచ్చేస్తే అది నడిపితే అది నీ మీద పట్టుకుని చచ్చిపోతావు, బయటికి వచ్చేసాయి, అది నడపకు అని అంటే లేదు నేను చివరి వరకు నడుపుదాం అని చివరి వరకు నడిపాను. అది పైనుంచి కిందికి వస్తుంది. క్రేన్ అంటే ఆ కాలంలో కింది నుంచి మట్టి తీసేది కదా, బావులలో మట్టి లోపల నుంచి పైకి తీసేది. సో నేను పైనుంచి కింద నడుపుతున్నా ఆ క్రేన్. అయితే కింది తీసిన తర్వాత దాంట్లో ఈశ్వరం వచ్చి నేను ఆ సీట్లో కూర్చుంటే క్రేన్ నడుపుతున్న సీట్ వచ్చి ఒక రాయి మీద కూర్చొని పడ మీద కూర్చోబెట్టుకొని అన్ని మంచి మాటలు చెప్తా ఉన్నారు. ఇంకా ఏదో చిన్నపిల్లల్ని మనం ఫోటో చూస్తుంటాం కదా, పిల్లల్ని నా ఎద్దకు రావడం ఇలాంటి విషయం ఈ నాటిన కొన్ని బొమ్మలలో చూస్తూ ఉంటాం కదా. సో ఆ సందర్భం కరెక్ట్ నా జీవితంలో యాజ్ ఇట్ ఈస్గా జరిగింది కళలో. అయితే అలా చెప్తా ఉన్నాడు దేవుడు, అన్ని మంచి మాటలు చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత చివరిగా ఒక మాట అడిగాడు, నీకేం కావాలి? నాకు ఏం అడగాలనో తెలియదు, చిన్నపిల్లలు దేవా ఒక బుద్ధి ఇవ్వ అని అడుగుతున్నాడు.